హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. టుడే వీడియోలో మనం జనవరి మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ క్విజ్ పార్ట్ 4 వీడియో అనేది చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. హిందీ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2018 బై ఆక్స్ఫర్డ్ డిక్షనరీ. ఆక్స్ఫర్డ్ నిఘంటు ద్వారా 2018 నాటికి ఎన్నికైన హిందీ పదం ఏది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి హిందీ వర్డ్ ఆఫ్ ద ఇయర్ బై ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కింద ఎన్నికైన పదం ఏంటి అంటే హిందీ పదం నారీ శక్తి. ఓకే, నారీ శక్తి అనే పదం మనకి హిందీ పదం కింద ఎన్నికవడం జరిగింది. సో నార్మల్గా ఆక్స్ఫర్డ్ డిక్షనరీ 2018 వర్డ్ ఆఫ్ ద ఇయర్గా టాక్సిక్ అనే పదం ఎన్నికవడం జరిగింది. హిందీ వర్డ్ అడిగితే కనుక నారీ శక్తి అనేది ఆన్సర్ అవుతుంది. అలాగే కేంబ్రిడ్జ్ డిక్షనరీ వచ్చి మనకి నోమోఫోబియా అనే పదం, కాలిన్స్ డిక్షనరీ వచ్చి సింగిల్ యూజ్, డిక్షనరీ.com వచ్చి మిస్ఇన్ఫర్మేషన్ అనే పదాలను వర్డ్ ఆఫ్ ద ఇయర్ కింద డిక్లేర్ చేశాయి. ఓకే, ఒకసారి ఇవి నోట్ చేసుకోండి. నెక్స్ట్, పిఎం మోడీ ఇనాగ్రేట్ సుభాష్ చంద్రబోస్ మ్యూజియం ఎట్ విచ్ ప్లేస్? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మ్యూజియంను ఎక్కడ ప్రారంభించారు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి మ్యూజియంని ఎక్కడ ప్రారంభించారు అంటే రెడ్ ఫోర్ట్, న్యూఢిల్లీ. మనకి న్యూఢిల్లీలో ఉన్న ఎర్రకోట వద్ద ఈ నేతాజీ సుభాష్ చంద్రబోస్ మ్యూజియంను ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, న్యూ కింగ్ ఆఫ్ మలేషియా. మలేషియాలో ఎన్నికైన నూతన రాజు ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. నూతన రాజు ఎవరు అంటే మనకి సుల్తాన్ అబ్దుల్లా సుల్తాన్ అహ్మద్ షా. ఓకే, సుల్తాన్ అబ్దుల్లా సుల్తాన్ అహ్మద్ షా వచ్చి మనకి న్యూ కింగ్ ఆఫ్ మలేషియా. నెక్స్ట్, విచ్ స్టేట్ హ్యాస్ లాంచ్డ్ ద జిబాన్ సంపర్క్ ప్రాజెక్ట్ టు రీచ్ ద వలనరబుల్ ట్రైబ్స్? గిరిజన వర్గాల కోసం ఏ రాష్ట్రంలో మనకి రీసెంట్గా జబాన్ సంపర్క్ అనే ప్రాజెక్ట్ను ప్రారంభించడం జరిగింది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి ట్రైబ్స్కి గవర్నమెంట్ స్కీమ్స్ అనే వాటిని రీచ్ అవుట్ చేయడం కోసం ఈ జబాన్ సంపర్క్ అనే పథకాన్ని ఒడిస్సా స్టేట్లో లాంచ్ చేయడం జరిగింది. ఓకే, జబాన్ సంపర్క్ స్కీమ్ ఏ స్టేట్లో ప్రారంభించారంటే ఒడిస్సా స్టేట్. నెక్స్ట్, విచ్ ట్రైన్ హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ ద వందే భారత్ ఎక్స్ప్రెస్? ఓకే, ఏ రైలు పేరును రీసెంట్గా మనకి వందే భారత్ ఎక్స్ప్రెస్గా పేరు మార్చారు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి ట్రైన్ 18ని వందే భారత్ ఎక్స్ప్రెస్గా పేరు మార్చడం జరిగింది. ఓకే, ఆన్సర్ వచ్చి ట్రైన్ 18. నెక్స్ట్, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్. ఓకే, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఎవరు గెలుచుకున్నారు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ఎవరు గెలుచుకున్నారంటే మనకి రిషబ్ పంత్. నెక్స్ట్, గార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ ఫర్ ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్. ఓకే, మనకి గార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి గార్ఫీల్డ్ సోబర్స్ ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ వచ్చి మనకి విరాట్ కోహ్లీ గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్, ఐసీసీ ఓడిఐ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్. ఓకే, ఐసీసీ ఓడిఐ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ఇది కూడా మనకి విరాట్ కోహ్లీ గెలుచుకోవడం జరిగింది. ఐసీసీ ఓడిఐ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్, ఐసీసీ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్, అలాగే ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, ఈ 3 అవార్డుని కూడా మనకి ఈ సంవత్సరం విరాట్ కోహ్లీ గెలుచుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్, ఫాస్టెస్ట్ ఇండియన్ బౌలర్ టు క్లెయిమ్ ద 100 ఓడిఐ వికెట్స్. అత్యంత వేగంగా మనకి 100 వికెట్లు సాధించిన ఇండియన్ బౌలర్ ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ఇండియన్ బౌలర్ ఎవరు అంటే మనకి మహమ్మద్ షామీ. నెక్స్ట్, విచ్ ఆర్గనైజేషన్ లాంచ్డ్ ద న్యూ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ రివ్యూవర్.in ఫర్ ద హ్యాండ్లూమ్ వ్యూవర్స్? చేనేత నేసే వాళ్ళ కోసం మనకి ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ రివ్యూవర్.inను ఏ సంస్థ ప్రారంభించింది? ఓకే, చేనేత కార్మికుల కోసం రీసెంట్గా ఒక సంస్థ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ను ఆన్లైన్ వెబ్సైట్ను లాంచ్ చేయడం జరిగింది. రివ్యూవర్.in అనేది, అది ఏ సంస్థ లాంచ్ చేసింది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి చేనేత కార్మికుల కోసం రివ్యూవర్ అనే వెబ్సైట్ని మైక్రోసాఫ్ట్ ఇండియా లాంచ్ చేయడం జరిగింది. సో ఈ వెబ్సైట్లో వీళ్ళు చేసిన ప్రొడక్ట్స్ అనే వాటిని ఆన్లైన్లో సేల్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్, హూ లీడ్ ఆల్ ఉమెన్ అస్సాం రైఫిల్ కాంటినెంట్ హ్యాస్ క్రియేటెడ్ హిస్టరీ బై పార్టిసిపేటింగ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద రిపబ్లిక్ డే పీరియడ్? ఓకే, మనకి అస్సాం రైఫిల్స్ బృందం అనేది మొట్టమొదటిసారిగా రిపబ్లిక్ డే పీరియడ్లో పాల్గొని చరిత్ర సృష్టించడం జరిగింది. ఆ మహిళల బృందానికి నాయకురాలు ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. అస్సాం రైఫిల్స్ మనకి లీడ్ చేసిన ఎవరు అంటే మనకి ఖుష్బూ కన్వార్. ఓకే, సో ఆ పీరియడ్కి సంబంధించిన అస్సాం రైఫిల్ టీమ్ని మనకి ఖుష్బూ కన్వార్ లీడ్ చేయడం జరిగింది. సో ఈ అస్సాం రైఫిల్స్ టీం వచ్చి మొట్టమొదటిసారిగా మనకి రిపబ్లిక్ డే పీరియడ్లో పాల్గొనడం జరిగింది. నెక్స్ట్, విచ్ రైల్వే స్టేషన్ హ్యాస్ బ్యాగ్డ్ ద నెంబర్ 1 పొజిషన్ ఫర్ క్లీన్లెస్ ఇన్ ద కంట్రీ? ఓకే, దేశంలో మనకి పరిశుభ్రత కేటగిరీలో ఏ రైల్వే స్టేషన్ మొదటి స్థానంలో ఉంది?
ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ఏ రైల్వే స్టేషన్ టాప్ ప్లేస్లో ఉందంటే సదరన్ రైల్వే, దక్షిణ రైల్వే. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ ఎండి అండ్ సిఇఓ, కొత్తగా అపాయింట్ అయిన ఎస్ బ్యాంక్ ఎండి అండ్ సిఇఓ, మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరు? ఎస్ బ్యాంక్. ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ఎస్ బ్యాంక్ ఎండి అండ్ సిఇఓ ఎవరు అంటే మనకి రవనీత్ సింగ్ గిల్. ఓకే, రవనీత్ సింగ్ గిల్ వచ్చి మనకి కొత్త ఎండి అండ్ సిఇఓ ఎస్ బ్యాంక్కి. నెక్స్ట్ న్యూ చైర్మన్ ఆఫ్ ఫెడరల్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్కి కొత్తగా అపాయింట్ అయిన చైర్మన్ ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ఫెడరల్ బ్యాంక్ కొత్త చైర్మన్ ఎవరు అంటే మనకి దిలీప్ సదరంగని. నెక్స్ట్ విచ్ స్టేట్ ప్రొవైడ్స్ 5% రిజర్వేషన్ ఫర్ కాపు కమ్యూనిటీ, కాపు కమ్యూనిటీకి మనకి 5% రిజర్వేషన్ కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఏది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. కాపు కమ్యూనిటీకి 5% రిజర్వేషన్ కల్పిస్తున్న రాష్ట్రం ఏంటి అంటే మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. మనకి కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి 10% ఈబీసీ బిల్ అనేది ఆమోదించడం జరిగింది కదా. సో దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఆ 10% ఈబీసీ రిజర్వేషన్లో 5% వచ్చి కాపు కమ్యూనిటీకి, మిగతా 5% వచ్చి మనకి ఇతర కుల అగ్రవర్ణ వాళ్ళకి కల్పించడం జరుగుతుంది ఈబీసీలో. ఓకే, సో 5% కాపు కమ్యూనిటీ బిల్ ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్. నెక్స్ట్ నేషనల్ డ్రింక్ ఆఫ్ పాకిస్తాన్, రీసెంట్గా మనకి పాకిస్తాన్ జాతీయ పానీయంగా ఒకదాన్ని ఎన్నిక చేయడం జరిగింది, అది ఏమిటి? పాకిస్తాన్ యొక్క జాతీయ పానీయం. ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. నేషనల్ డ్రింక్ ఆఫ్ పాకిస్తాన్గా రీసెంట్గా ఏమి ఎన్నిక చేయబడిందంటే షుగర్ కేన్ జ్యూస్. ఓకే, చెరుకు రసం, షుగర్ కేన్ జ్యూస్ వచ్చి జాతీయ పానీయంగా నేషనల్ డ్రింక్గా పాకిస్తాన్కి ఎన్నిక చేయడం జరిగింది. నెక్స్ట్ వరల్డ్స్ లాంగెస్ట్ 3D ప్రింటెడ్ కాంక్రీట్ బ్రిడ్జ్ హ్యాస్ ఓపెన్డ్ ఇన్ విచ్ ప్లేస్, ప్రపంచంలో అత్యంత పొడవైన 3D ముద్రిత కాంక్రీట్ వంతెన ఏ ప్రదేశంలో ప్రారంభమైంది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ఎక్కడ అంటే మనకి షాంఘై చైనా. ఓకే, షాంఘై చైనాలో మనకి లాంగెస్ట్ 3D ప్రింటెడ్ కాంక్రీట్ బ్రిడ్జ్ అనేది రీసెంట్గా ఓపెన్ చేయడం జరిగింది. నెక్స్ట్ గ్లోబల్ టాలెంట్ కాంపిటేటివ్నెస్ ర్యాంకింగ్లో ఇండియా ర్యాంక్ ఎంత? ఓకే, గ్లోబల్ టాలెంట్ కాంపిటేటివ్నెస్ ర్యాంకింగ్ ఇండియా ర్యాంక్. ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. గ్లోబల్ టాలెంట్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ వచ్చి 80వ స్థానంలో ఉంది. స్విట్జర్లాండ్ దేశం వచ్చి మనకి ప్రథమ స్థానం, టాప్ ప్లేస్లో ఉంది. ఓకే, నెక్స్ట్ లార్జెస్ట్ స్టీల్ ప్రొడ్యూసింగ్ కంట్రీ. ఓకే, మనకు ప్రపంచంలో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తి చేసే దేశం ఏమిటి? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. లార్జెస్ట్ స్టీల్ ప్రొడ్యూసింగ్ కంట్రీ వచ్చి మనకి చైనా. సెకండ్ ప్లేస్లో జపాన్ ఉండేది మొన్నటిదాకా, జపాన్ ఓవర్టేక్ చేసి మనకి ఇండియా వచ్చి రీసెంట్గా సెకండ్ ప్లేస్కి రావడం జరిగింది. ఓకే, సో ఫస్ట్ కంట్రీ వచ్చి చైనా, సెకండ్ ప్లేస్ వచ్చి ఇండియా. నెక్స్ట్ ఆస్ట్రేలియా ఓపెన్ మెన్స్ సింగిల్స్ విన్నర్, ఆస్ట్రేలియన్ ఓపెన్ 2019 పురుషుల సింగిల్స్ విజేత ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ విన్నర్ వచ్చి నోవాక్ జోకోవిచ్. నెక్స్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉమెన్స్ సింగిల్స్ విన్నర్, ఆస్ట్రేలియన్ ఓపెన్స్ ఉమెన్స్ సింగిల్స్ విజేత ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మహిళా సింగిల్స్ విజేత ఆస్ట్రేలియన్ ఓపెన్ 2019 ఎవరంటే నవోమి ఒసాకా. నెక్స్ట్ గంగా ఎక్స్ప్రెస్ వే అనౌన్స్డ్ ఇన్ విచ్ స్టేట్, గంగా ఎక్స్ప్రెస్ వే రీసెంట్గా ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. గంగా ఎక్స్ప్రెస్ వే వచ్చి మనకి 600 కిలోమీటర్స్ ఉంటుంది. దీన్ని మనకి ఉత్తరప్రదేశ్ స్టేట్లో రీసెంట్గా అనౌన్స్ చేయడం జరిగింది. ఇది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ టు మీరత్ని కనెక్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే, ప్రయాగ్రాజ్ టు మీరత్. నెక్స్ట్ 2019 బ్లూంబర్గ్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఇండియా ర్యాంక్, 2019 బ్లూంబర్గ్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. బ్లూంబర్గ్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ వచ్చి 54 ప్లేస్లో ఉంది. సౌత్ కొరియా కంట్రీ వచ్చి టాప్ ప్లేస్. ఓకే, దక్షిణ కొరియా వచ్చి టాప్ ప్లేస్, ఇండియా ర్యాంక్ వచ్చి 54. నెక్స్ట్ హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద సౌత్ ఈస్ట్ ఏషియా రీజనల్ డైరెక్టర్ ఆఫ్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క సౌత్ ఈస్ట్ ఏషియా ప్రాంతీయ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ఎవరు అంటే డాక్టర్ పూనం కేత్రిపాల్ సింగ్. నెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ లొకేటెడ్ ఇన్ విచ్ ప్లేస్, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ని మనం నవసేవ పోర్ట్ అని కూడా పిలవడం జరుగుతుంది. సో జవహర్లాల్ నెహ్రూకి ఉన్న ఇంకో పోర్ట్ పేరు ఏంటి అంటే పోర్ట్కి నవసేవ ఎయిర్పోర్ట్. సో నవసేవ ఎయిర్పోర్ట్ అన్న జవహర్లాల్ నెహ్రూ ఎయిర్పోర్ట్ అన్న ఒకటే. ఇవి ఎక్కడున్నాయంటే మనకి మహారాష్ట్ర రాష్ట్రంలోని ముంబైలో ఉంటుంది. ఓకే,
ఓకే, నెక్స్ట్ అతల్ సేతు కేబుల్ బ్రిడ్జ్ బిల్డ్ ఆన్ విచ్ రివర్? అతల్ సేతు బ్రిడ్జ్ అనేది రీసెంట్గా బిల్డ్ చేయడం జరిగింది. ఇది ఏ నదిపై నిర్మించబడింది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. అతల్ సేతు కేబుల్ బ్రిడ్జ్ అనేది మనకి మాండోవి నదిపై నిర్మించడం జరిగింది. సో దీంట్లో మొట్టమొదట ఓన్లీ పాదచారులకు మాత్రమే అనుమతి ఇచ్చారు, తర్వాత మొత్తం అందరికీ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ అతల్ సేతు బ్రిడ్జ్ అనేది ఏ రాష్ట్రంలో ఉంటుంది? ఓకే, అతల్ సేతు మాండోవి రివర్ అని చెప్పాం కదా, ఏ రాష్ట్రంలో నిర్మించారు అన్నది మీరు ఆన్సర్ కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోస్ నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేస్తూ ఉండండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. ఎవరైనా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే మనకి ప్లేలిస్ట్లో క్వాంట్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్, బ్యాంకింగ్ అవేర్నెస్, జీకే అన్ని రకాల వీడియోస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అక్కడికి వెళ్ళి మీరు అవన్నీ కూడా చూడొచ్చు. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.